ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. టీవీ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ఈ జర్నీ ఎలా అనిపించింది? సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ మీలాంటి అభిమానుల మీ ఫేసెస్ లో ఎంజాయ్ చేస్తున్నాం. అంటే మేము గ్రోత్ అవ్వాలని మాకు మంచి వెల్ విషెస్ మీడియా మిత్రులు అవనివ్వండి, చాలా మంది మా డాన్స్ ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ అవనివ్వండి, వాళ్ళందరూ చాలా పాజిటివ్గా నైట్ నుంచి మాకు కాల్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సాంగ్ హిట్ అయింది, సార్ డాన్స్ హిట్ అయింది, సందీప్ గారిది, మెగాస్టార్ చిరంజీవి గారు కాంప్లిమెంట్స్ ఇచ్చారని చెప్పారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవుతున్నానంటే నో వర్డ్స్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే అది మా రెస్పాన్సిబిలిటీ. చాలా బాస్ మా మీద పెట్టుకున్నప్పుడు దగ్గర ఒక 4-5 months నుంచి మాకు సరిగ్గా నిద్ర కూడా లేదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఒక గొప్ప వ్యక్తి మమ్మల్ని నమ్మడం వేరు, ఈ రోజు ఆ నమ్మకాన్ని మేము ఫుల్ఫిల్ చేయడం వేరు. ఈ రోజు కోసం మేము ఒక 5 నెలలుగా నిద్రపోలేదు. కంటి నిండా మాకు నిద్ర లేదు. చాలా రెస్ట్లెస్గా, అంటే చాలా స్ట్రెస్గా ఉన్నాం. బికాజ్ ఏంటంటే పడుకున్నా నిద్ర పట్టదు. ఆయన మా మీద నమ్మకం పెట్టుకున్నారు. దాన్ని మేము ఎలా చేయాలి అన్ని వైజ్గా. ఇటు మెగా అభిమానులు ఏంటంటే బాస్ని వింటేజ్ లుక్లో చూశారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారు. సో అలాగా బాస్ని ఎలాగైతే చూపించాలనుకున్నారో మా డాన్స్ త్రూ అలా చూశారు. అండ్ చాలా పాజిటివ్ రెస్పాన్స్. మెయిన్ సాంగ్ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే మెగాస్టార్ గారు కాల్ చేసి మాకు చెప్పడం, ఇంటికి ఇన్వైట్ చేయడం, చాలా హ్యాపీ. సో రామ్ చరణ్ గారు సాంగ్ చూడడం జరిగింది, డాన్స్ చూడడం జరిగింది. ఆయన ఏమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చారా? ఎలా రిసీవ్ చేసుకున్నారు? రామ్ చరణ్ గారు ఆల్మోస్ట్ ఆల్ సాంగ్ అందరు కూడా మాకు కాల్ చేస్తున్నారు. బాస్ కూడా మాతో టచ్లోనే ఉన్నారు. సందీప్ ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంది అంటున్నారు. సాంగ్ చాలా బాగా వస్తుంది. సాంగ్ మాకు షూట్లో ఉన్నప్పుడు కూడా బాస్ చాలా కాన్ఫిడెంట్ ఇచ్చారు. ఫస్ట్ డే షూట్ అయిపోయిన వెంటనే సందీప్ చాలా మంచి పేరు వస్తుంది నీకు, చాలా బాగా వస్తుంది సాంగ్, ఇలాగే చెయ్యి అని మాకు చెప్పారు. ఎప్పుడు మాకు అంటే కొంచెం మాకు ఆ ఫియర్ ఉంది. ఎలా అంటే బాస్ మెగాస్టార్ గారు చిన్నప్పటి నుంచి మేము ఆయన చూస్తూ పెరిగాము. ఏదో ఒక సెల్ఫీ తీసుకుంటాం అనుకున్నాం కానీ ఇలా కొరియోగ్రఫీ చేస్తాం అనుకోలేదు. కానీ ఆయన ముందు ఏం చేశారంటే మాలో ఆ ఫియర్ పోగొట్టడానికి మాకు క్లోజ్ అయ్యారు. మాకు అంటే వీళ్ళు కొంచెం ప్యానిక్ అవుతారు, వీళ్ళు మెగాస్టార్ అనగానే కొంచెం అది ఆటోమేటిక్గా మనకు చాలా మంది ఆటోమేటిక్గా ఆ చేతులు కానీ ఆ ఒబీడియంట్ అని కానీ కొంతమంది గొప్ప వ్యక్తులను చూసినప్పుడు మనకు వచ్చేస్తుంది. సో మీరు చూస్తే మేము సెల్ఫీ తీసుకున్నప్పుడు కూడా, కలిసినప్పుడు కూడా మాకు తెలియకుండానే మన బాడీ లాంగ్వేజ్ అలా వెళ్ళిపోద్ది. మన బాస్ని చూసినప్పుడు, బాస్ అనే కాదు కొంతమంది గొప్ప వాళ్ళని చూసినప్పుడు. సో తను ఏం చేశారంటే వీళ్ళు బాగా పానిక్ అవుతున్నారని చెప్పి ముందు మమ్మల్ని చాలా ఫ్రీ చేసుకొని మాతో చాలా కబుర్లు, ఒక తండ్రి లాగా ఎన్ని విషయాలు ఎంత క్లోజ్గా మాట్లాడి సందీప్తో నాతో, అసలు నన్నైతే అమ్మాయి 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 అమ్మాయి, సందీప్ని అబ్బాయి అబ్బాయి అబ్బాయి, ఒక ఫాదర్ లాగా అంత ప్రేమగా ఉన్నారు మాతో. మాకు ఫ్రీ అయిపోయారు. తనకేంటంటే ముందుగా మాతో మాట్లాడే విధానం కానీ, ఇంటికి పిలుచుకొని ఒక 4 hours మాట్లాడారు. 4 hours బ్రేక్ఫాస్ట్ చేస్తారా, కాఫీ తాగుతారా, అయిపోయిన తర్వాత సెట్ లో కూడా చాలా ఫ్రీ. అలా ఇండస్ట్రీలో ఎన్ని స్ట్రగుల్స్ పడినా సరే చిరంజీవి గారితో ఒక్కసారి వర్క్ చేశారు అంటే వాళ్ళ లైఫ్ లో, కెరీర్ లో సక్సెస్ అయినట్టే అంటూ ఉంటారు. అవునవునండి. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు అయితే సక్సెస్ అయ్యామండి. ఎందుకంటే మెయిన్ ఇండస్ట్రీలో ఒక పెద్ద పర్సన్ కి కొరియోగ్రఫీ చేశాము. మా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకా మోర్ టు గో. ఇంకా మా మీద బాధ్యత పెరిగింది. సో ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అనేది మా డ్రీమ్. ఖచ్చితంగా కష్టపడతాం. ఇప్పటి వరకు డాన్స్ని నమ్ముకొని ఎంతైతే కష్టపడ్డామో దానికి 100 రెట్లు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ముందుకెళ్తాం. అండ్ పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఏ విధంగా అనిపిస్తుంది? ఫీల్ అవుతున్నాను అంటే 5 months నుంచి ప్రాపర్గా స్లీప్ లేదు మాకు. ఆ టెన్షన్, వర్క్స్ అవనివ్వండి, ఏదైనా చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఇప్పుడు రిలాక్స్గా చూడండి ఎలా ఉందంటే ఇప్పుడు గాల్లో తేలినట్టుంది. అలా రిలాక్స్, జస్ట్ రిలాక్స్, చాలా హ్యాపీగా ఉంది. ఇది మా కళ, మన మెగా అభిమానుల కళ, మన అందరి కళ. చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ బాస్ హిట్ కొట్టేశాడు ఈ పండకి, అది ఇంకా హ్యాపీ.
హుక్ స్టెప్ అదిరిపోయింది అన్న, అసలు మామూలుగా లేదు. థియేటర్లు దద్దరు వెళ్ళిపోతాయి అన్న. యుఎస్ లో పేపర్లు ఇసరడం ఏందన్న, నాకు అర్థం కాదు. పేపర్ యుఎస్ థియేటర్ లో పేపర్లు ఇసురుకుంటున్నారు. సో ఒక్కసారి యుఎస్ లో ఉన్నావా, లేకపోతే అమలాపురంలో ఉన్నావా, లేకపోతే అమెరికాలో ఉన్నావా మర్చిపోయారు జనాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. బాస్ ఇస్ బ్యాక్ అన్నా. సరే ఓకే ఓకే. థ్యాంక్ యూ అన్న, మీతో ఇలా స్టెప్ వేస్తున్నాం మేము. నాకు రాదు చేస్తారు అన్నట్టు ఒక డైలాగ్ పెట్టారు. అది చాలు, ఇంకా అనిల్ రావిపూడి గారికి అర్థమైపోయింది ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు చూపించేశారు. ఆయన ప్రామిస్ చేశారు సర్ప్రైజెస్ ఉంటాయి సినిమాలో అని, నిలబెట్టుకున్నారు. అంతే, ఫుల్ మీల్స్, టోటల్లీ సాటిస్ఫైడ్ నేనైతే మాత్రం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ కుడోస్ భీమ్స్ గారికి, ఎందుకంటే సినిమాని ఇలా ముందుకు నడిపింది, ఇలా ముందుకు తీసుకెళ్ళింది భీమ్స్ గారి బీజిఎం. టైటిల్ లాంచ్ లోనే అనిల్ రావిపూడి గారు ప్రామిస్ చేశారు మనకి, నేను ఇలాంటి బీజిఎంలు మీరు ఎన్నో చూస్తారు, ఎందుకంటే టైటిల్ లాంచ్ లో మన గరానా మొగుడు రీమిక్స్ వచ్చింది ఆ బీజిఎం లో. సో ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయి, ఎన్నో సర్ప్రైజెస్ ఉన్నాయి అన్నారు. ఆయన చెప్పిన మాటకి తగ్గట్టు సార్ ప్రతి గెటప్ కి ఒక బీజిఎం, ప్రతి సీన్కి ఒక బీజిఎం, ఒక కామెడీకి ఒక బీజిఎం. ఆయన బీజిఎం ఎలివేట్ చేసింది సినిమాని బేసిక్ గా. అంటే ఏం ఎలివేషన్ సీన్లు లేవు, సో ఇక్కడ ఒక కామెడీ సీన్ నడుస్తున్నప్పుడు ఆ కామెడీకి తగ్గట్టు ఒక బీజిఎం, ఎమోషనల్ గా సీన్ కనెక్ట్ అవుతున్నప్పుడు దానికి తగ్గట్టు ఒక బీజిఎం, టోటల్ గా కనెక్ట్ చేసేసారు ఆడియన్స్ ని భీమ్స్ గారు. అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ అర్థమైపోయింది, ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు బీజిఎం ఇచ్చారు, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు పాటలు ఇచ్చారు. అండ్ ఆటా సందీప్ గారు ఎలా థ్యాంక్స్ చెప్పాలండి మీకు. అసలు హుక్ స్టెప్ అయితే నేను అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అది. ఎందుకు అంటే సినిమా మొదలవగానే వచ్చేస్తుంది పాట, సినిమా మొదలవగానే. సో ఎవరైనా లేట్కి వెళ్తే, మీరు చెప్తున్నా లేట్కి వెళ్ళకండి థియేటర్లకి, మిస్ అయిపోతారు. సో హుక్ స్టెప్ లో చిరంజీవి గారి డ్రెస్సింగ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన గ్రేస్, ఆయన చరిష్మా, ఏం చెప్పాలండి. నాకు మాట వర్ణనాతీతం, మాటలు కూడా రావట్లేదు అసలు. అనిల్ రావిపూడి గారు నాకు తెలిసి 2000s నుంచి ఎంతమంది డైరెక్టర్స్ అయితే ట్రై చేశారో చిరంజీవితో సినిమా, వాళ్ళు ఎవ్వరూ చూపించలేని విధంగా అనిల్ రావిపూడి గారు చూపించేశారు. ఆయనకు ఫ్యాన్స్ పల్స్, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసండి బేసిక్ గా. అండ్ ఆయన కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఎలా అయితే చిరంజీవి గారిని చూడాలి అనుకుంటున్నామో, ఆయన మన పర్స్పెక్టివ్ లో ఆలోచించి తీసిన సినిమా. వింటేజ్ లుక్ ఎలా, ఆ ఏజ్, ఆ వింటేజ్ లుక్ సార్ కంపేర్ చేస్తారు కదా అందరూ, చిన్నపిల్లలు ఏజ్కి దగ్గర రోల్స్ చేయట్లేదు అని. ఎందుకు చేయాలి? ఆయన దగ్గర ఎనర్జీ ఉంది, గ్రేస్ ఉంది, చరిష్మా ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ఎందుకు చేయాలి ఎనర్జీ ఏజ్కి దగ్గర రోల్స్? ఒకసారి చూడండి 70 ఏళ్ళ మనిషి ఎలా డాన్స్ చేస్తున్నాడో మీకు అర్థమైంది, ఆ గ్రేస్ ఎలా ఉందో తెలుస్తుంది. అసలు ఫుల్ మీల్స్ అండి. ఇంకా సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే వెంకటేష్ గారు వస్తారో, వీళ్ళిద్దరినీ కలిపి చూస్తూ ఉంటే ఉంటది సార్. వాళ్ళ టీజింగ్, వాళ్ళ బ్యాంటర్స్, వాళ్ళ డాన్సులు, ఏంది బాసు సంగతి అని సాంగ్ నథింగ్, అది కూడా ఒక ప్రోమో. ఇంకా చాలా డాన్సులు ఉన్నాయి ఇద్దరివి సినిమాలో. మూవీ విన్నర్ అనుకోవచ్చా? సంక్రాంతికి బ్లైండ్ విన్నర్, ఫుల్ మీల్స్, మంచి సంక్రాంతి భోజనం పెట్టే సినిమా మనశంకర వరప్రసాద్ గారు, అనిల్ రావిపూడి గారు మళ్ళీ కొట్టేశారు. అంతే, ఈసారి 300 కోట్లు కన్ఫర్మ్ సార్. బాస్ ఇస్ బ్యాక్, బాస్ ఇస్ బ్యాక్ అండ్ వింటేజ్ బాస్ ఇస్ బ్యాక్, ఎస్పెషల్లీ వింటేజ్ బాస్ ఇస్ బ్యాక్. ఆ గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి టైమింగ్ ఉన్న చిరంజీవి గారు చాలు. అంతే, చిరంజీవి గారిని చూస్తుంటే కళ్ళు సరిపోలేదు, తనివి తీరట్లేదు నాకు. ఇంకో రౌండ్ పడాల్సిందే. ఒక చిన్న టాపిక్ మీద తీసేస్తారు సినిమాని అనిల్ రావిపూడి గారు. సో ఇందులో కోర్ కాన్సెప్ట్, కోర్ స్టోరీ ఏంటి అంటే డివోర్స్ మీద నడిచే సినిమా. ఎవరిది అంటే చిరంజీవి గారిదే. ఆయన డివోర్స్ మీద నడిచే సినిమాని మొత్తం ఒక చిన్న రివెంజ్ స్టోరీ లాంటిది కొంచెం యాడ్ చేసి సినిమాని మొత్తానికి కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్ అన్ని పండేలాగా విత్ లాట్ ఆఫ్ డాన్సెస్. సాంగ్స్ చాలా బాగున్నాయండి, సాంగ్స్ బాగున్నాయి. మన మీసాల పిల్ల ఎప్పటి నుంచో సూపర్ హిట్ అయింది, మనకు తెలిసిందే కదా. అది కాకుండా వాళ్ళిద్దరు కలిసింది ఒకటి బాగుంది. తర్వాత ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, మన
దాని ఏమంటారు అదే ఇది లైట్ సెల్ ఫోన్ లైట్స్ చేసిన డ్యాన్స్ అది చాలా బాగుంది. అది అంటే వెరైటీ, ఇప్పటిదాకా ఏ సినిమాలు మనం చూడలేదు కదా అది. సంక్రాంతికి విన్నర్ అనుకోవచ్చా ఈ మూవీ? సంక్రాంతికి విన్నర్ అనుకోవచ్చా ఈ మూవీ? సంక్రాంతి విన్నర్, సూపర్ విన్నర్. ఇందాక చెప్పాను కదా, పండక్కి మన ముస్తాన భోజనం ముందే తినిపించారు అనిల్ రావిపూడి గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి. ఎమోషన్స్ ఎలా ఉన్నాయండి? చాలా బాగుందమ్మా. సెంటిమెంట్ కూడా అంటే ఒక ముక్కలో చెప్పాలంటే, మామూలుగా ఒక సినిమాలో ఒకటి ఉంటుంది, ఒక సినిమాలో సస్పెన్స్ అనేది ఉంటుంది కదా, రహస్యం అని. కానీ నవరసాలు ఉన్నాయి సినిమాలు, నవరసాలు మేళవించినటువంటి సినిమా. మూవీస్ లో చూసినట్టే అనిపించారా? అట్లాగే ఉన్నారు వెంకటేష్ గారు కానీ, చిరంజీవి గారు కానీ. అయితే నాకు తెలిసి చిరంజీవి గారి సినిమాలు దాదాపు అన్నీ చూశాను. ఈ సినిమాకు ప్రత్యేకంగా చెప్పచ్చు ఆయనకి.